మిగతా విషయాలన్నీ కూడా నేను రాధాకృష్ణ తేల్చుకుంటాము. ఇది ప్రజలకు సంబంధించింది కాబట్టి ఇమ్మీడియట్ గా క్యాన్సిల్ ఇట్ అని చెప్పండి. ఐఎమ్ ఆల్రెడీ ఇన్స్ట్రక్టెడ్ ద సింగరేణి బోర్డు పీపుల్ టు క్యాన్సిల్ ఇట్. ఇక రాధాకృష్ణ విషయానికి ఈ కట్టుకథ పిట్టకథ రాసిందని అన్నిటికీ అతను ఏ ఉద్దేశంతో రాశాడు, ఎందుకు రాశాడు, ఏ రాజకీయ ఉద్దేశం ఉంది, దాని వెనక ఎవరుండి నడిపిస్తున్నాడో అన్ని విషయాలు మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత నేను మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ప్రెస్ని పిలిచి నేను మాట్లాడతాను. అప్పటి వరకు మాత్రం ఐ జస్ట్ వాంట్ టు మేక్ ఇట్ వెరీ క్లియర్ టు ద పీపుల్ ఆఫ్ తెలంగాణ దట్ నేను ఈ బాధ్యతలో ఉన్నంత కాలం ఏ గద్దల్ని, ఏ దోపిడీదారుల్ని, ఏ వ్యవస్థీకృతమైనటువంటి క్రిమినల్స్ ని తెలంగాణ ఆస్తులు